హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా వినండి, మీకు మంచి విషయాలు తెలుస్తాయి. నేను పోస్ట్ చేశాను కదా షాంపూ అండ్ ఆయిల్ సేల్ చేస్తున్నానని, దాని గురించి చెప్దామని వచ్చాను. అసలైతే నా హెయిర్కి వాడేవి ఈ హెయిర్ అండ్ ఆయిల్ అండ్ షాంపూ అండి. మా ఇంట్లో వాళ్ళందరం ఇదే వాడతాము, మా చిన్న పాపకు కూడా వాడతాను. కొంతమంది నీ హెయిర్కి ఏం వాడతావు అని అడుగుతూ ఉంటారు. నాకు అనిపించింది నా హెయిర్కి వాడే షాంపూ అండ్ ఆయిల్ని అందరికీ చేసి ఇద్దామని, ఈ సేల్ చేద్దామని. నాకు తెలిసిన వాళ్ళందరూ హెయిర్ ఊడిపోతుంది అంటున్నారు. నా డెలివరీ టైంలో కూడా ఇలా నేను హెయిర్ ఫాల్ చాలానే చూశానండి. అంతకుముందు ఇంకా థిక్గా ఉండేది, తర్వాత ఒక 2-3 ఇయర్స్ నుంచి మళ్ళీ నార్మల్గా ఉంది. ఇప్పుడైతే బాగానే ఉంది, హెయిర్ ఊడకుండా ఉందన్నమాట. ఎవరైనా ఇది చేసుకోవచ్చండి, తయారు చేసుకొని వాడుకోవచ్చు, పిల్లలకు కూడా వాడచ్చు అనమాట. కానీ ఈ జనరేషన్లో వాళ్ళైతే ఈ కుంకుడుకాయలు షీకాయ అనే మాటే మర్చిపోయారండి. కానీ దయచేసి నేను చెప్తున్నాను వినండి, ఈ 2 ఇంగ్రీడియంట్స్ని అసలు వదులుకోవద్దు. కుంకుడుకాయలు షీకాయ రొట్టుతో షాంపూ చేసుకొని వాడచ్చు. అండ్ ఆయిల్ కూడా మర్చిపోకుండా వీక్కి 2 టైమ్స్ పెట్టుకుంటూ ఉంటే మన హెయిర్ కరెక్ట్గా చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇవి ఇంట్లో మీరే తయారు చేసుకోవచ్చు. లేదు మేము చేసుకోలేము, మాకు కుదరట్లేదు, మాకు బాగా హెయిర్ ఊడిపోతుంది, చుండ్రుంది, తర్వాత వైట్ హెయిర్ వస్తుంది అనుకున్న వాళ్ళు, మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు మాత్రం నాకు కాంటాక్ట్ చేయండి, నేను చేస్తాను. ఇప్పటి వరకు అయితే 6 బ్యాచ్ చేశానండి. ఇవి కంప్లీట్ అయిపోతుంది షాంపూ అండ్ ఆయిల్. ఎవరికైనా కావాలి అంటే ముందే చెప్పండి. చాలా మంది తీసుకున్నారు, మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెడుతున్నారు. ఇది ఈ షాంపూలో ఆయిల్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 50-20 న్యాచురల్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను. ఇవి నేను వాడేవే, మీ అందరు కూడా ఇద్దామనుకుంటున్నాను. ఇంకొంచెం షాంపూ ఉంది, కొంతమంది అయితే తీసుకున్నారు. ఈ షాంపూ ఆయిల్ గురించి మరిన్ని విషయాలు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.